వివాదాలు సమస్యలు ఏవి ఉన్నా మీ పేరు గోత్రనామాలతో పాటు మీ భూమిలోని మట్టిని మాకు ఈ అడ్రస్కి కొరియర్ చేస్తే ఈ నవరాత్రులు మేము పూజ చేసి మీకు ఇస్తాము. ఆ మట్టిని తిరిగి భూమిలో కలిపితే సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా మీ గోత్రనామాలను ఈ అడ్రస్కి పంపితే ప్రత్యేకమైన హోమం చేయబడును. వారాహి అమ్మవారి నవరాత్రులు. ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు, మీకు తెలుసు కదా. సో బేసిక్ ఏంది అని అంటే, వారాహి అమ్మవారికి రెగ్యులర్గా మనం పూజ చేయం. ఇప్పుడు మనము శరన్నవరాత్రులు వచ్చినప్పుడు దుర్గాదేవి యొక్క 9 అవతారాలకు పూజ చేస్తాము. అట్లా అక్కడ మనం చూసే అమ్మవార్లు, అక్కడ మనం పూజించే అమ్మవార్లందరికీ కూడా మనం డైలీ లైఫ్లో కూడా పూజ చేస్తాం. కానీ వారాహి అమ్మవారి గురించి మాత్రం నిజంగా చెప్పాలంటే మన 2 తెలుగు రాష్ట్రాలల్లో కొన్ని సంవత్సరాల నుంచి, రీసెంట్ నాకు తెలిసి ఒక గత 10-15 సంవత్సరాలు, మ్యాక్సిమం 20 సంవత్సరాల నుంచి జనాలందరికీ కొంచెం ఆ అవగాహన వచ్చింది కదా. వారాహి అమ్మవారు అని ఇట్లా ఒక అమ్మవారు ఉంటుంది, ఆ అమ్మవారి పూజ చాలా శ్రేష్టం, చాలా పవిత్రంగా చేయాలి, ఇలాంటి విషయాలు అన్నీ తెలుసుకుంటారు అందరూ. ఇక యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టుగా మస్తు ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. చాలామంది గురువులు చెప్తా ఉన్నారు. 10 years బ్యాక్ 9 years బ్యాక్ ఒక్కసారి వారాహి నవరాత్రులు చేసుకున్నాను నేను. మళ్ళీ ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నా, చాలా గ్యాప్ తర్వాత. కాబట్టి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది, నా ఎక్స్పీరియన్స్ చెప్పినా బాగుంటుంది, లేకపోతే నాకు కొంతమంది గురువులు నాకు చెప్పిన కొన్ని విషయాలు వారాహి అమ్మవారి గురించి అవి మీతో షేర్ చేసుకున్నా బాగుంటుంది అనిపించి ఈ వీడియో ఇస్తున్నమాట. సో వారాహి అమ్మవారు అని అంటే మనందరికీ తెలుసు కదా, వరాహస్వామి యొక్క ఫీమేల్ వర్జన్ అన్నట్టు. అయితే అందరూ వరాహస్వామి యొక్క ఫీమేల్ వర్జన్ అని చెప్తారే తప్పితే వారాహి అమ్మవారి నుంచేలే వరాహస్వామి పుట్టిండు అంటే ఈ ఏదైతే బర్త్ ప్రాసెస్ ఉంటుందో అట్లా కాదు. అంటే వారాహి అమ్మవారి యొక్క శక్తి నుంచేలే ఇక్కడ విష్ణుమూర్తి వరాహస్వామిగా మనకి అవతారం చూపించిండు అనేది ఒక కథనం ఉంది. సో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటే బేసిక్గా చాలా మందికి గుడ్డిగా తెలిసిన ఒక విషయం ఏంటి అని అంటే, వారాహి అమ్మవారు అంటే భూమికి సంబంధించిన అమ్మవారు. ఇట్లా భూమి వివాదాలు ఉన్నోళ్ళు, భూములు ఉన్నోళ్ళు, భూముల్ని కాపాడుకోవాలనుకునేటోళ్ళు, లేకపోతే వీళ్ళ ఎక్కువగా అంటే ఇప్పుడు బేసిక్గా పైసలు ఎక్కువ ఉన్నోళ్ళకి, మంచి రిచ్ పర్సన్స్కి భూములు ఉంటాయి కదా, కాబట్టి వాళ్ళే చేస్తారు అనే ఒక వర్జన్ ఇంకా ఉంది చాలా మందిలో. కానీ వారాహి అమ్మవారు అంటే ప్రొటెక్షన్. ఆమె ఎంత కాపాడుతుందంటే, బేసిక్గా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వారాహి అమ్మవారు లలిత అమ్మవారి యొక్క సైన్యం ఏదైతే ఉంటుందో ఆ సైన్యానికి అధ్యక్షురాలన్నమాట. వారాహి అమ్మవారు మొత్తం కాపాడడం అంటే ప్రొటెక్షన్ అనేది మెయిన్ అజెండా. కాబట్టి వారాహి అమ్మవారి యొక్క పూజ ఇంట్లో చేసుకున్నా ఆ ఇంటికి ఒక కవచం లాగా అమ్మవారు కాపాడుతుంది అని అర్థం అన్నమాట. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత నాకు అమ్మవారికి ఎప్పుడైనా లైక్ అమ్మవారి స్పెషల్ డేస్ ఏవైనా వచ్చినప్పుడు కానీ, లేకపోతే నెలకు ఏదన్నా ఒక స్పెషల్ డే చూసుకొనైనా అమ్మవారికి పూజ చేయాలి అని అనిపించింది అనమాట. అయితే చాలామంది అమ్మవారి పూజ చేయడానికి భయపడతారు, కానీ నిజానికి చెప్పాలంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే చాలా పవిత్రంగా ఉండి చేయాల్సి వస్తుంది. అంటే జనరల్గా మీకు తెలుసు కదా ఏమేమి చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలంటారు, నాన్ వెజ్ తినొద్దు, ఆల్కహాల్ తాగొద్దు, ఇట్లాంటివన్నీ జనరల్గా ఏ దీక్ష తీసుకున్నా, ఏ అమ్మవారి దీక్ష కానీ, శివుడి దీక్ష కానీ, అయ్యప్ప స్వామి దీక్ష కానీ, ఏ దీక్ష తీసుకున్నా కానీ అందరు చేసేదే ఇదంతా. బట్ ఇక్కడ మనము వారాహి అమ్మవారి గురించి ఇంకొక 2-3 పాయింట్లు చెప్పుకుంటే, ఒకటి ప్రొటెక్షన్ చెప్పిన కదా, మీ ఇంటికి, మీ పిల్లలకి, మీ ఇంటి పాదికి అందరికీ కూడా ప్రొటెక్షన్ ఇచ్చే అమ్మవారిమే. తర్వాత అమ్మవారి యొక్క ఎవరైతే ఉపాసకులు ఉంటారో గురువులు, వాళ్ళు కుబేరస్వామికి కూడా పూజలు చేస్తారనమాట. కుబేరుడు అంటే తెలుసు కదా ధనం. సో ధనంకి సంబంధించి కూడా, అంటే డబ్బులు ఎక్కడైనా స్ట్రక్ అయినా మనవి, లేకపోతే ఏదైనా డబ్బులు వచ్చే ఉన్నా, ఫైనాన్షియల్లీ మన పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనుకున్న వాళ్ళైనా కానీ అమ్మవారికి పూజలు చేస్తే, అమ్మవారిని నమ్ముకుంటే నిజంగా వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తారు అనేది ఇంకొకటి. సో ఇక్కడ భూములు, ప్రొటెక్షన్, ఫైనాన్షియల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కవర్ అయినాయా. సో ఇప్పుడు ఏమనుకుంటారు ఎవరైనా కానీ, నేను కూడా ఇట్లనే అనుకున్నా ఒక స్టేజ్లో, ఓహో అంటే బాగా పైసలు ఉన్న వాళ్ళ కథ ఇదంతా అని. కానీ నిజంగా చెప్పాలంటే స్పిరిచువల్లీ అంటే కొంతమందికి నాకు ఏమొద్దబ్బా, నాకు పైసలు వద్దు, నాకు భూములు వద్దు, నాకు ఏమొద్దు, కానీ నేను దేవుడికి దగ్గర ఉండాలనుకుంటున్నా, నేను అమ్మవారిని చూడాలనుకుంటున్నా అంటే ఒక కళలో కానీ మనసులో కానీ ఆ బలం కోరుకుంటారు కదా చాలామంది.
అది కావాలన్నా కూడా వారాహి అమ్మవారికి పూజలు చేయాలన్నమాట బేసిక్గా. సో రెగ్యులర్గా కాకపోయినా ముఖ్యంగా ఇట్లాంటి టైంలో వారాహి అమ్మవారి నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. అందరికీ తెలిసింది ఏంటంటే సాయంత్రం పూట చేస్తారు, చీకటి పడ్డాక అమ్మవారికి పూజ చేస్తారు అనేది. ఈమెకి బాగా ఇష్టమైనవి ఏంది అని అంటే ఏవైనా రెడ్ కలర్ పూలు, రెడ్ కలర్ వస్త్రాలు, ఇలాంటివి బాగా ఇష్టం అనమాట. అయితే నేనేం చేసేదాన్ని అంటే మా ఇంటి పక్కన ఒక దానిమ్మ చెట్టు ఉండేది. దానిమ్మ చెట్టుకి పూలు వస్తాయి, మంచి ఈ సీజన్లో బాగా వస్తాయి. సో ఆ పూలు తెంపి దాంతో మాలేసేదాన్ని. దానిమ్మ పూలు అంటే దానిమ్మ చెట్టుకు వచ్చే ఆ దానిమ్మ పూలు ఏవైతే ఉంటాయో ఆ పూలతోని రెగ్యులర్గా పూజ చేయడం ఏ అమ్మవారికైనా మనం ఎప్పుడు చూడం. కానీ ఇక్కడ వారాహి అమ్మవారికి ఆ పూలతో పూజ చేస్తారు. అండ్ మనం శ్రీరామనవమికి పానకం చేస్తాం, వడపప్పు పానకం బాగా చేస్తాం, ప్రతి ఒక్కరు చేస్తారు. ఆ పానకాన్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా ఎక్కిస్తారు. ఇక్కడ అమ్మవారికి ఆ పానకం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. ఇంకొకటి ఏంది అని అంటే ఇక్కడ వారాహి అమ్మవారికి పూజ చేసినప్పుడు మాత్రం మంచిగా మైసాచి, గుగ్గిలం ఇవన్నీ కలుపుకొని సాంబ్రాణి ఇవన్నీ కలిపి నేనైతే ఈ 3 కలిపి పొడి చేసి పెట్టుకుంటాను అనమాట ఇంట్లో ఒక డబ్బాల. సో దీంతో ఏంటంటే మంచి 1-2 నిప్పులు అంటే 1-2 బొగ్గుల్ని కాల్చినా కూడా అది వేస్తే ఎంత మంచి స్మెల్ వస్తుంది, ఎంత బాగా పొగ వస్తుంది అండ్ ఎంత పాజిటివ్ వైబ్ వస్తుంది అంటే అద్భుతంగా ఉంటుంది. సో అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను అట్లా చేసుకుంటా. ఇప్పుడు మామూలుగా కాశీకి పోయినప్పుడు నేను 2 సార్లు కాశీకి పోయినా ఇప్పటి వరకు. సో కాశీకి పోయినప్పుడు అక్కడ వారాహి అమ్మవారి గుడికి తప్పకుండా పోతారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎక్కువ పోతారు. పోయినప్పుడు ఏంది అని అంటే అమ్మవారిని డైరెక్ట్ చూడనియరు, పైకెళ్ళే చూడాలన్నమాట. డైరెక్ట్ అమ్మవారి ఫేస్ ఒక పాదం ఇంతే కనిపిస్తుంది, మొత్తం విగ్రహం కనిపించదు. ఎందుకు అనంటే అమ్మవారి శక్తి అంత అంటే అంత వైబ్రెంట్గా ఉంటుంది అన్నమాట. ఆమె శక్తికి మనం నిలబడలేము. ఆమె ముందు కంప్లీట్గా కూడా క్లోజ్ చేసారు అనమాట, మీదికెళ్ళే చూడాలి అంతే. ఎవరికి కూడా డైరెక్ట్ చూడడానికి ఉండదు. ఓన్లీ పూజారులు ఎవరైతే అక్కడ రెగ్యులర్గా పూజ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఒక టైమింగ్ ఉంటుంది. ఎవరు రాకముందే గుడికి పూజ కంప్లీట్ చేసుకొని పైకి వచ్చేసేస్తారు. సో జస్ట్ పైకి వెళ్ళి చూడడమే. అయితే నాకు ఒక పంతులు గారు బాగా అమ్మవారికి స్పెషల్లీ అమ్మవారికి బాగా పూజలు చేసే ఒక పంతులు గారు చెప్పిన విషయం అన్నమాట ఇది. అది విన్నప్పుడు నిజంగా ఒకటి అనిపించింది, అది చెప్తా. నేను ఫస్ట్ ఏం చెప్పిండు అనేది చెప్తా. అయితే ఆయన చెప్పింది ఏంది అని అంటే బేసిక్గా శ్రీచక్రం ఉంటుంది కదా, వెరీ పవర్ఫుల్. ఎక్కడ ఏ అమ్మవారి గుడికి పోయినా కానీ శ్రీచక్రం చూస్తాం మనం. ఆ శ్రీచక్రంలో ఇట్లా ట్రయాంగిల్స్లో అమ్మవారు ఉంటారు అన్నట్టుగా అది వివరించబడింది. కాబట్టి దాంట్లో మొత్తం 44 మంది దేవతలు అందులో కొలువై ఉంటారు. దాంట్లో ముఖ్యంగా టాప్ల మధ్యలో లలిత అమ్మవారు ఉంటుంది. లలిత అమ్మవారి కింద ఏదైతే ఇట్లా ఆ ట్రయాంగిల్ కిందికి ఉంటుందో దాంట్లో మొత్తం మిగతా 43 మంది అమ్మవార్లు ఉంటారు. అందులోనే వారాహి అమ్మవారు కూడా ఒక అమ్మవారు. ఈ 44 అని ఏదైతే నంబర్ ఉందో ఈ 44 అమ్మవార్ల యొక్క రూపం ఏదైతే ఉంటుందో చూడ్డానికి వాళ్ళు ఏ విధంగా అయితే కనబడతారో ఆ 44 మాత్రమే స్త్రీల యొక్క రూపాలు. అంటే ఇప్పుడు భూమి మీద మనము ఇన్ని కోట్ల మంది ఆడోళ్ళని చూస్తున్నాం కదా, ప్రతి ఆడ మనిషి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ కవలికలు ఉన్నాయనుకోండి, కళ్ళు, ముక్కు, మూతి ఇవన్నీ, రంగు లేకపోతే జుట్టు, ఆకారం, ఇదంతా కూడా కొంచెం అటు ఇటు జంబిల్గా చేసి ఇన్ని కోట్ల మందిని సృష్టిస్తే ఎవరైతే క్రియేట్ అవుతారో వాళ్ళే మనం అందరం. ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీని అమ్మవారితో ఎందుకు పోలుస్తారు అని అంటే ఏదో ఉత్తిగా మనోళ్ళు పెట్టిందో లేకపోతే ఆడోళ్ళని ఇంప్రెస్ చేసేటందుకో అది కాదు. నిజానికి కూడా ఆ శ్రీచక్రంలో ఉన్న అమ్మవార్ల యొక్క రూపం నుంచే, అంటే బ్రహ్మదేవుడు వాటిని రిఫరెన్స్ కింద తీసుకొని తయారు చేసిండు అనమాట అందరు ఆడోళ్ళని. అందుకోసమే స్త్రీని అమ్మవారితోని పోలవడం కానీ, ఇంట్లో ఆడపిల్ల పుడితే అమ్మవారు పుట్టిందని చెప్పుకోవడం కానీ, ఇదంతా కూడా మన కల్చర్లో ఉంది. కేవలం మన కల్చర్లో ఉన్న గొప్పతనమే ఇది. వారాహి అమ్మవారు ప్రతిసారి అంటే దేవి భాగవతం కావచ్చు, లేకపోతే శివపురాణంలో కావచ్చు, లేకపోతే మత్స్య పురాణంలో కావచ్చు, మార్కండేయ పురాణంలో కావచ్చు, దేంట్లో చూసినా కానీ, ఏ పురాణంలో చూసినా కానీ వారాహి అమ్మవారి యొక్క ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఏ రాక్షసుడైనా భూమిని నాశనం చేసేటందుకు పుడితే వాడిని నాశనం చేసేటందుకే ఈ అమ్మవారు ఇంట్రడ్యూస్ అవుతుంటుంది అనమాట ప్రతిసారి. సో అది ఈమె గొప్పతనం. అంటే భూమాతని మనం కాపాడుకుంటే, ముఖ్యంగా భూదేవిని కాపాడుకుంటే వారాహి అమ్మవారి దయ మన పైన ఉన్నట్టే అన్న విషయం ఇక్కడ లాజికల్లీ మనకు అర్థమైపోయింది కదా. బట్ ఒక్కసారి నేను ఎప్పుడైతే గతంలో ఒక 10 years బ్యాక్ అట్లా వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకున్నానో నిజంగా చెప్తున్నా ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఇదేంటంటే గుప్త నవరాత్రులు అని కూడా ఎందుకంటారో మీకు తెలుసు కదా, అందరినీ పిలిచి హంగామా చేసి పసుపొట్లించుకునే నవరాత్రులు కాదు ఇది. ఈ నవరాత్రులకు వచ్చేసరికి
వాళ్ళు గుప్తంగా చేసుకునే నవరాత్రులు కాబట్టి గుప్త నవరాత్రులు అంటారు అనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమనిపించింది అంటే నాకు, ఇప్పుడు సైన్య అధ్యక్షురాలు కదా వారాహి అమ్మవారు. అంటే ఈమె వెనకాల పెద్ద సైన్యం ఉంటుంది. ఆ సైన్యంలో భాగంగా ఎన్నో యానిమల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గాదేవి ఉందనుకో సింహవాహిని అంటాం. అదే లక్ష్మీదేవి అనుకో గుడ్లగూబ వాహనం ఆమెకి. సరస్వతీదేవి అనుకో హంసలు అంటాం. ఇట్లా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క వాహనం ఉంటుంది కదా. అట్లా వారాహి అమ్మవారు కూడా సింహం పైన సంచరించినప్పటికీ ఈమెకి గుర్రాలు, ఏనుగులు, దున్నపోతులు ఇవన్నీ కూడా ఈమె వాహనంగా వాడేదన్నట్టు. ఎందుకు అని అంటే యుద్ధం చేసేది కాబట్టి. ఈమె వెనుక ఇవన్నీ కూడా ఉండేవి యుద్ధంలా కాబట్టి అవన్నీ కూడా ఈమె వాహనాల కింద కన్సిడర్ చేసేటోళ్ళు. అండ్ అంతేకాకుండా ఎంతోమంది రాక్షసుల్ని రక్తబీజుడు, హిరణ్యాక్షుడు, అంధకాసురుడు, బండాసురుడు ఇట్లాంటి రాక్షసుల్ని చంపేటందుకు ప్రతిసారి యుద్ధంలో ఈమె సైన్యాధ్యక్షురాల్లాగా ఉందన్నమాట. కాబట్టి ఎలాంటి రాక్షసుడినైనా అంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీనైనా చంపి పాజిటివ్ ఎనర్జీని భూమి చుట్టూ ఉంచేలా చేసే అమ్మవారే వారాహి అమ్మవారు. కాబట్టి వారాహి అమ్మవారు పూజ చేసుకోవాలనుకునేటోళ్ళు నిజంగా చాలా ఒక పాజిటివ్ వైబ్ని ఆ నవరాత్రులు అయిపోయే టైంకి మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో బేసిక్గా వారాహి అమ్మవారు గుళ్ళు చూసినా కూడా చాలా తక్కువ, తెలుసు కదా మీ అందరికీ, చాలా తక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు మనకి లక్ష్మీదేవి గుళ్ళు అంటే మనకి సిటీలోనే 100 ఉంటాయి. అదే ఒకవేళ శివుడు గుడి అంటే 100 ఉంటాయి. అట్లా ఉంటాయి కదా. కానీ వారాహి అమ్మవారికి చాలా పురాతనమైన టెంపుల్స్లో మేజర్గా చెప్పుకునే 2 టెంపుల్స్ ఏంది అని అంటే, ఒకటి కాశీలో ఉన్న వారాహి అమ్మవారి టెంపుల్, ఇంకొకటేమో ఒడిస్సాలో ఉన్నది కోనార్క్ దగ్గర. ఒక 1.5 year నుంచి చాలా ట్రై చేస్తున్నా పూరి పోవాలి, పూరి జగన్నాథ్ తర్వాత అటు కూడా పోవాలి, ఇట్లా 2 కలిపి దర్శనం చేసుకోవాలి అనే ఒక కోరిక నాకు. అక్కడ అమ్మవారు ఏంది అని అంటే, బేసిక్గా నాకు తెలిసింది ఏంటంటే వారాహి అమ్మవార్లు 9 రూపాలు ఉన్నాయి వారాహి అమ్మవారికి అనేది విన్నా నేను. బట్ దాంట్లో ముఖ్యంగా 5 రూపాలు అని చెప్పేసి చెప్తారనమాట. 5 రూపాలు అంటే స్వప్న వారాహి అని చెప్పేసి, కాండ వారాహి అని, మత్స్యవారాహి అని, కుచ్చవారాహి అని, మాహి వారాహి అని, ఇట్లా ఒక 5 రకాల అమ్మవార్లు ఉన్నారన్నమాట. సో ఈ 5 రకాల వారాహి అమ్మవార్లని మనం చూడాలనుకుంటే మాత్రం ఆ టెంపుల్కే పోవాలంట, ఒరిస్సా టెంపుల్కి. అక్కడ కొంచెం పాతది కదా, జర ఇరిగిపోయి అట్లా ఉన్నప్పటికీ ఆ టెంపుల్కి చుట్టుముట్టు లోపల అక్కడంతా కూడా ఈ అన్ని రకాల వారాహి అమ్మవార్ల రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడొచ్చు అని చెప్పేసి అన్నారు. నేను చూడలే. మీరు ఎవరైనా పోతే కమెంట్ చేయండి నిజంగా అట్లా ఉంటుందా ఏంది అనేది. అండ్ ఇంకొక విషయం నేను తెలుసుకున్న విషయం ఏంది అని అంటే, వారాహి అమ్మవారిని కాశీలా గ్రామ దేవతగా పూజ చేస్తారు తెలుసా. నిజంగా నేను కూడా షాక్ అయినా. అయితే ఎందుకు అని అంటే, బేసిక్గా కాలభైరవ స్వామి దర్శనం ఫస్ట్ చేసుకుంటాం కాశీలో దిగంగానే. ఎవరైనా కాలభైరవ స్వామి దానికి పోయి మంచి ఆయన దర్శనం చేసుకుని తర్వాతనే మిగతా ఏ దేవుళ్ళ దగ్గరికైనా పోతారు, కాశీ విశ్వనాథుడి దగ్గరికైనా పోతారు. సో కాలభైరవ స్వామి దగ్గరికి పోయినప్పుడు నాకు అక్కడ ఒక బాగా పెద్ద ఆయన, మంచి ఒక 90 చేంజ్ ఇయర్స్ ఉన్న ఒక పెద్ద పంతులు, వాళ్ళ ఫ్యామిలీయే తరతరాలుగా కాలభైరవ స్వామికి పూజలు చేస్తున్నారు అన్నమాట. నేను ఇంకొక ఛానల్ ఉన్నప్పుడు కాలభైరవ స్వామి గుడి మొత్తం కాశీ టూర్ అంతా చేసి ఎపిసోడ్ చేసిన కదా, అప్పుడు ఆయన నాకు పరిచయం అయింది అనమాట. పరిచయం అయినప్పుడు గ్రేట్ బిడ్డ, నువ్వు మంచిగా అన్ని ఇంత శ్రద్ధగా చేస్తున్నావు, అన్ని టెంపుల్స్ బాగా కవర్ చేస్తున్నావు అని చెప్పేసి మెచ్చుకొని మాట్లాడినప్పుడు జనరల్గా అడిగితే ఆయన చెప్పింది ఏంది అని అంటే, మన కాశీ టూర్ ఏదైతే ఉంటుందో, అంటే మనం కాశీలో అడుగుపెట్టినప్పటి నుంచి మళ్ళీ తిరిగి మన ఇంటికి వచ్చేంత వరకు మన జాగ్రత్త, అంటే మనకి ఏమీ జరగకుండా, మనం ఎక్కడ కష్టపడకుండా, మనకి ఎటువంటి ఆపద కలగకుండా సుకూన్గా ప్రయాణం అంతా జరగడానికి ముఖ్యంగా మనం ముందు నుంచొని మనం కాపాడేటోళ్ళు ఎవరు అని అంటే కాలభైరవ స్వామి అంట. ఫస్ట్ కాలభైరవ స్వామి దగ్గర పోతే నేను వచ్చినా అని చెప్పేసి ఆయనకి పోయి మొక్కొని చూసినాం అనుకో ఆయనని, ఆయన ఇంకా మన ఎంబడి ఉంటాడు అనమాట. కాశీ టూర్ అంతా మన ఎంబడే ఉంటాడు మనం కాపాడేటందుకు. వేరాస్ వారాహి అమ్మవారు గ్రామదేవతగా ఉంటూ కాశీ నగరాన్ని కాపాడుతుందంట. మనందరికీ తెలుసు కదా, కాశీ నగరం ఎప్పటి నుంచో ఉంది, చాలా పురాతనమైనది. అండ్ లాస్ట్ వరకు కూడా కాశీ నగరమే ఉంటుంది అని చెప్పేసి ఎంతోమంది అంటుంటే వింటా ఉన్నాం. ఎంత తెలుసు తెలియదు అనేది పక్క పెడితే మనం వింటున్న విషయాలు, గురువులు చెప్తున్న విషయాలే మాట్లాడుకుంటున్నాం. అన్ని వేల సంవత్సరాలుగా ఆమె కాపాడుతున్న నగరం అంత బాగుంది, అంత అద్భుతంగా ఉంది, అంత శక్తివంతంగా ఉంది అని అంటే ఆమె శక్తి గురించి మాట్లాడుకోవాలి నిజంగా ఇక్కడ. అయితే నేను ఫస్ట్ టైం వారాహి అమ్మవారికి నవరాత్రులు చేద్దాం అనుకున్నప్పుడు ఎవరైనా గురువునో పంతులనో తెలిసిన వాళ్ళని అడగాలి కదా, మినిమం మనకి తెలియకుండా చేయలేం కదా. సో అట్లా అడిగినప్పుడు
ఒక గురువు ఒక ఆయన చెప్పింది ఏంది అని అంటే, ముఖ్యంగా నేను అడిగిన ఆయన వారాహి అమ్మవారి ఉపాసకుడు. నేను అడిగిన ఆయనని, తాంత్రిక పద్ధతిలో పూజ చేస్తారంట కదా, వామాచారం పాటించే వాళ్ళు మాత్రమే చేస్తారంట కదా, మరి మేము చేయొచ్చా, మాకు అవన్నీ రావు కదా, మనకి తిప్పి కొడితే నోట్ల నుంచి కరెక్ట్గా మంత్రాలే చక్కగా వలకరావు కదా, మరి ఎట్లా, ఏదైనా తప్పు జరిగిపోతే ఏంది సంగతి అన్న భయంతో అడిగిన అనమాట. నేను అడిగితే ఆయన అన్నాడు, అంత భయపడాల్సిన అవసరం లేదమ్మా, మనస్సు నుంచేలి అండ్ బయట నుంచి మనం నీట్గా ఉండాలి, లోపల నుంచి బయట నుంచి నీట్గా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అండ్ అదే చెప్పిన కదా నేను ఇందాక, ఆల్కహాల్ కానీ లేకపోతే నాన్ వెజ్ కానీ వీటన్నిటి కొంచెం దూరం ఉండాలి. అట్లా చేసుకుంటే మామూలుగా పూజ సరిపోతుంది. కంద దీపం పెడతారంట కొంతమంది, ఏమో ఇది ఉంటుంది కదా, ఇది గుమ్మడికాయ ఉంటుంది కదా, కట్టేది గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయల దీపం పెడతారు కొందరు. సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతారు. బట్ వేరేస్ ఏంది అని అంటే, రెడ్ కలర్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. రెడ్ కలర్ ఒత్తులు ఇస్తారు, రెడ్ కలర్ పూలు పెడతారు, రెడ్ కలర్ పండ్లు పెడతారు అమ్మవారికి నైవేద్యం కింద, రెడ్ కలర్ చీర కట్టుకొని పూజ చేస్తారు, రెడ్ కలర్ చీర కట్టిస్తారు ఒకవేళ అమ్మవారిని పెట్టుకుంటే ఎవరైనా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. బట్ నేను విన్నది ఏంది అని అంటే, చాలా ఫాస్ట్గా ప్రసన్నమయ్యే అమ్మవారు అంటే ఈమె. అండ్ నిజంగా కూడా చాలా మందికి ఎక్స్పీరియన్సెస్ ఎట్లున్నాయి అని అంటే, భూ వివాదాలల్లో బాగా చిక్కుకొని సంవత్సరాల కొద్ది, మీకు తెలుసు కదా కోర్టు కేసులు ఎట్లుంటాయో, భూమి పైన ఇప్పుడు ఎకరాల కొద్ది జాగాలు ఉన్నోళ్ళు, లేకపోతే ముఖ్యంగా రావుకేతు దోషం నడుస్తుంటుంది జాతకంలో వాళ్ళకి, అట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ చాలా రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో వారాహి హోమము పూజ చేయించుకుంటారు. ఇప్పటి వరకు శరన్నవరాత్రులల్లా చాలామంది దీక్ష తీసుకోవడం, మాలేసుకోవడం ఇవన్నీ మనం చూసినాం కదా. బట్ మొట్టమొదటిసారి ఒక పంతులు గారు, ముఖ్యంగా అయినా వారాహి అమ్మవారి ఉపాసకుడు, ఆయన ఏంది అని అంటే, మొట్టమొదటిసారి ఈ సంవత్సరమే అమ్మవారి యొక్క, అంటే వారాహి అమ్మవారికి కూడా ఈ గుప్త నవరాత్రుల్లో దీక్ష పట్టిద్దాం అనేసి ఆలోచన వచ్చిందంట ఆయనకి. ఆయన నాకు ఫోన్ చేసి, ఇట్లా నేను దీక్ష పట్టిద్దాం అనుకుంటున్నామ్మా ఈసారి నుంచి అందరికీ, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నారంటే, మరి అందరూ అంత పవిత్రంగా చేయాలి కదా అని అంటే, అవన్నీ చాలా స్ట్రిక్ట్గా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఏ చిన్న తప్పు చేసినా కానీ మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం కదా అనే ఒక ఇది వచ్చిందనమాట, ఒక కాన్వర్జేషన్ వచ్చింది. బేసిక్గా మీరు చూసుంటారు, గీతా సురేంద్ర శర్మ గారు అని చెప్పేసి, ఆయన కూడా వారాహి అమ్మవారి ఉపాసకుడే. సో ఆయన ఈసారి అందరికీ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారి వారాహి అమ్మవారి నవరాత్రులలో కూడా దీక్ష ఇవ్వడం అనేది నేను చేయబోతున్నా అని చెప్పేసి అన్నాడు. సో నిజంగా అమ్మవారి దయ వల్ల అందరికీ మంచి జరగాలి. అండ్ వారాహి అమ్మవారి నవరాత్రులు ఎవరైతే చేయాలనుకుంటారో భయపడకుండా, ప్రేమగా, ఇష్టంగా, భక్తితోని, మనకి తెలిసి తప్పు చేయకుండా జాగ్రత్తలు పాటించుకుంటూ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. అండ్ చాలామంది చెప్పినారు, ఎవరైనా ఈ టైంలో ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి పోయారు అనుకో, తిరుపతి గుడి లోపలనే వరాహస్వామి గుడి ఉంటుంది. మనం ఏదైతే కాంప్లెక్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఉంటుంది, మనం పోతుంటే రైట్ సైడ్లో వస్తుంది మనకి. ఎవరైనా అడగని చెప్తారు మీకు వరాహస్వామి గుడి ఎక్కడ అని చెప్పేసి. కంపల్సరీ అక్కడ ఆగి మొక్కుని తర్వాత లోపల వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోండి మీరు, చాలా మంచిది. అండ్ ఎవ్రీడే నేను కూడా పొద్దున్న లేవగానే ఇట్లా భూమాతకు మొక్కుతామాట. ఎందుకు అని అంటే, చెప్పినా కదా, భూమాతని ఇష్టపడడం, కాపాడడం, ప్రేమించడం, భక్తిగా ఉండడం, భూమాతకు ఆ వాల్యూ ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం అనేది వారాహి అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఆమె ఇప్పుడు కూడా ఆమెకు అండగా ఉంటుంది. కాబట్టి ఆమెని మనం కాపాడితే మనందరికీ కూడా ఆమె లాజికల్లీ అండగా ఉంటుంది అనమాట. సో బేసిక్గా అందరికీ వారాహి అమ్మవారి యొక్క ఏవైతే నవరాత్రులు రాబోతున్నాయో వాటి శుభాకాంక్షలు. అండ్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళందరూ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏమైనా కొన్ని తెలిసిన పద్ధతులు ఉంటే నాకు కూడా కింద కమెంట్స్ పెట్టారు, నేను కూడా ఫాలో అవుతా. నేను కొన్ని అక్కడిక్కడ తెలుసుకున్నవి, నేను కొన్ని చేసినవి, ఇవి మాత్రమే చెప్పిన అనమాట. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కరెక్ట్ చేయండి. ఎందుకంటే నాకు ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి, ఈ గురువు దగ్గర నుంచి, ఆ గురువు, ఆ పంతుల దగ్గర నుంచి, ఈ పంతుల దగ్గర నుంచి నేను సేకరించగలిగింది ఇంతే. సో ఇది కాకుండా ఇంకేమన్నా మీరు చెప్పగలుగుతారు, ఇంకేమన్నా నాకు కొత్త కంటెంట్ దొరుకుతుంది అమ్మవారి గురించి నేను పూజ చేసుకోవడానికి అనుకుంటే, నేను ఆల్వేస్ రెడీ. కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, తప్పకుండా నేను కూడా దానికి రిప్లై ఇస్తాను. భూ వివాదాలు, సమస్యలు ఏవి ఉన్నా మీ పేరు, గోత్రనామాలతో పాటు మీ భూమిలోని మట్టిని మాకు ఈ అడ్రస్కి కొరియర్ చేస్తే ఈ నవరాత్రులు మేము పూజ చేసి మీకు ఇస్తాము. ఆ మట్టిని తిరిగి భూమిలో కలిపితే సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా మీ గోత్రనామాలను ఈ అడ్రస్కి పంపితే ప్రత్యేకమైన హోమం చేయబడును.